హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ యానిమే హోకాగే వైటీ. ఇప్పుడే చైన్సా మ్యాన్ ద మూవీ రేజార్క్ చూసొచ్చాను. అండ్ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే బాలేదని చెప్పను, కానీ ఇట్ వాస్ గుడ్. అండ్ ఈ మూవీకి నార్మల్ గా ప్రతి యానిమే మూవీకి వేసినట్టు లాస్ట్ సీజన్ లో లాస్ట్ ఎపిసోడ్ కానీ ఆర్ సీజన్ 1 రీక్యాప్ కూడా వేయలేదు. డైరెక్ట్ గా ఫస్ట్ నుంచి న్యూ మూవీ స్టార్ట్ చేశాడు. అండ్ మీరు ఈ మూవీకి మాకిమా కోసం కానీ ఆర్ పవర్ కోసం కానీ వెళ్ళాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ చూసి డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళకి మూవీలో స్క్రీన్ టైం అనేది అస్సలు ఉండదు. మాకిమాకైనా పర్లేదు, ఒక 15 మినిట్స్ అయినా ఉంటది, కానీ పవర్ కి అయితే అస్సలు స్క్రీన్ టైం ఉండదు. గట్టిగా మాట్లాడితే మూవీలో ఒక 5 మినిట్స్ కూడా ఉండదు. మూవీ మొత్తం మన హీరో డెంజీ అండ్ ఒక రీజ్ అనే అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. అండ్ ఈ మ్యాటర్ పక్కన పెట్టేస్తే మూవీ ఎలా ఉందనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే మనందరికీ తెలిసిందే, గన్ డెవిల్ కి మన చైన్సా హార్ట్ అయితే కావాలి. అండ్ ఆ హార్ట్ ని తీసుకురావడానికి తన దగ్గర ఉన్న పవర్ఫుల్ బాంబ్ డెవిల్ ని పంపిస్తాడు. మన హీరో డెంజీ ఆ బాంబ్ డెవిల్ ని ఎలా ఎదుర్కొన్నాడు, తనని తాను ఎలా కాపాడుకున్నాడు అనేది స్టోరీ. చెప్తున్నా కదా మామ, మూవీ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా చాలా అంటే చాలా స్లోగా ఉందని అనిపించింది. బట్ మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ సీన్స్ రావడం వల్ల పర్లేదు అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు మామ. డెంజీ అండ్ రేజ్ మధ్య రిలేషన్షిప్ మాత్రమే చూపిస్తారు. లిటరలీ నాకైతే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోర్ కొట్టింది, ఎక్సెప్ట్ ఆ కామెడీ సీన్స్. అండ్ మూవీలో మనకి ఒక ఫన్నీ క్యారెక్టర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. వాడు మన డెంజీకి పార్ట్నర్. వాడి స్క్రీన్ మీద కనపడినంత సేపు భలే ఉంటది మామ. మూవీ రన్ టైం వచ్చేసరికి జస్ట్ 1 hour 42 minutes మాత్రమే. బట్ అయినా సరే మూవీ ఇంటర్వెల్ దాకా కొంచెం అయితే బోర్ కొట్టింది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మొత్తం యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగుంటది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది మామ. యాక్షన్ సీక్వెన్సెస్ జరిగేటప్పుడు ఆ ఫైట్ సీన్స్ ని ఇంకా బాగా ఎలివేట్ చేసిద్ది ఆ మ్యూజిక్. ఆ ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయంటే మామ, ఫస్ట్ హాఫ్ ఎంత లేట్ అనిపించిందో సెకండ్ హాఫ్ అంతకంటే ఫాస్ట్ గా అయిపోద్ది. యాక్షన్ సీన్స్ మామూలుగా ఉండవు. అండ్ మూవీ ఇంటర్వెల్ లో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటది. అండ్ నేను మెయిన్ గా చెప్పొచ్చేది ఏంటంటే, అండర్ 18 ఉన్న వాళ్ళైతే మూవీకి అయితే అస్సలు వెళ్ళమాకండి. 18+ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే మూవీకి వెళ్ళండి. మూవీలో మన డెంజీకి ఆ కొత్త అమ్మాయికి మధ్య అడల్ట్ సీన్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి అనమాట. అండ్ లాస్ట్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మామ, మూవీ అయిపోయిన తర్వాత మూవీ అయిపోయిందని మీరైతే థియేటర్ బయటకి వెళ్ళిపోమాకండి. లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ అయితే ఉంటాయి, అవి చూసి వెళ్ళండి. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసరికి 3 out of 5. మీరు గనక మూవీ చూసుంటే ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కమెంట్ చేసేయండి. అండ్ ఆల్సో నా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. రివ్యూ ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ లవ్ యూ మామ. ఉంటా మరి, బాయ్.